క్యాతనపల్లి మున్సిపల్ ఎలక్షన్లు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అక్రమ మార్గంలోని వారు చేయాల్సిన పనులన్నీ చేసి మా కూటమి టీఆర్ఎస్ కూటమి సిపిఐ టీఆర్ఎస్ కూటమి ఏదైతే ఉందో అధికారంలో రాకుండా అడ్డుకోవడానికి అనేక విధాలుగా వాళ్ళ ధనాన్ని అదేవిధంగా అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పటికీ మాకు 14 సీట్లు రావటం జరిగింది. వాళ్ళకి 7 సీట్లు వచ్చినాయి. అక్రమంగా ఆ రోజు 16వ తారీఖు మేము వెళ్తుంటే పోలీసులతోటి నివారించారు. 17వ తారీఖు మళ్ళీ మేము వెళ్తుంటే మేము వాగ్దానం వాళ్ళతోటి డిస్కస్ చేసినాం తప్ప మేము ఎలాంటి ఇది చేయకుండా కూడా అక్రమ కేసులు పెట్టి 25 కుటుంబాలు ఇవాళ 25 కుటుంబాలను నెల రోజుల నుంచి అనేక ఇబ్బందులు పెట్టారు. ఈనాడు మేము 9 మంది మరి జైల్లో ఉన్నాం. 16 రోజులు మేము జైల్లో ఉన్నప్పటికీ మాకు ఇదేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మేము 14 రోజులు 7 రోజులు అట్లా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రజలు యావత్తు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో అఖండ మెజార్టీతోటి బాపు కేసీఆర్ గారు గెలుస్తారని ఈ సందర్భంగా దానికి నిదర్శనం ఇదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా యొక్క విడుదలకు మాకు సహాయ సహకారాలు అందించినటువంటి న్యాయవాదులకు అదేవిధంగా కేటీఆర్ అన్న గారికి హరీష్ అన్న గారికి ముఖ్యంగా మా బాలక సుమన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా నగర పార్టీ మా మందమరి రామకృష్ణాపూర్ పార్టీ శ్రేణులు ఏదైతే ఉన్నారో మా ఎంబడుండి మాకు నిరంతరం కూడా మమ్మల్ని పలకరిస్తూ మాకు ములాఖతులు పెడుతూ మా కుటుంబాలను బాగోగులు చూస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 17వ తారీఖున మా కౌన్సిల్ ఉందో మా కౌన్సిల్ విజయం సాధిస్తుందని ఈ విజయం అంతా కూడా క్యాతన ప్రజలకి చెన్నూరు నియోజకవర్గానికి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మరియు సిపిఐ పొత్తులో భాగంగా 14 కౌన్సిలర్లను గెలిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా గద్దెనెక్కాలనే ఉద్దేశంతో ఆనాడు 17వ తారీఖు నాడు కుట్రలు చేసి సుమారు 25 మంది పైన ఇవాళ అక్రమ కేసులను బనాయించడం జరిగింది. ముఖ్యంగా 9 మందిని వాళ్ళ జైలులో బాల్క సుమన్తో సహా ఉంచడం జరిగింది. అంతిమంగా ఇవాళ ఈ విజయం క్యాతనపల్లి ప్రజలకే చెందుతుంది. ఎందుకంటే ఇది ఇవాళ చట్టపరంగా కూడా ఇవాళ మాకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేమందరం ఉంటామని ముఖ్యంగా బాల్క సుమనన్న నాయకత్వంలో పనిచేస్తూ బాల్క సుమనన్న గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బాల్క సుమనన్న గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది. ముఖ్యంగా మా బెయిలు రావడానికి సహకరించిన సుమనన్న గారికి కేటీఆర్ గారికి హరీష్ అన్న గారికి మా న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అంతిమ విజయం ప్రజలదే. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఎన్నుకున్నారు. ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీది కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకత్వాన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బాబు కేసీఆర్ నాయకత్వంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం.